ఒక పార్టీ అధ్యక్షుడిపై జెండా ఎప్పటి నుంచో మోసిన సాధారణ కార్యకర్త ఎన్ని ఆశలు పెట్టుకుంటారు? పార్టీ అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని, పార్టీ బలోపేతం అవటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు ఇస్తారు. మరి అలాంటి సందర్భంలో పిసిసి అధ్యక్షుడు ఏం చేయాలి? తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అలాంటి సందర్భంలో ఏం చేయాలో అది చేయడం లేదు, చేయలేకపోతున్నాడు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పిసిసి ఫెయిల్ అయ్యాడు అని చెప్పడానికి ప్రతిపక్షాల విమర్శలు అక్కర్లేదు, అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే చాలు అనే మాటలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్పై ఏఐసిసికి పూర్తిగా నమ్మకం సడలిపోయిందా? గాంధీ భవన్ తాళం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయిందా అంటే ఖచ్చితంగా ఎస్సనే చెప్పాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక రూలింగ్ స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ తన బాధ్యతను అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీలను కూడా భర్తీ చేయలేకపోతే ఢిల్లీ చూస్తూ ఊరుకుంటుందా? ఒక పిసిసి ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీలను భర్తీ చేయలేకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని అసమర్థతగా చూడాల్సిన అవసరం లేదా? అందుకే ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళింది. గత సెప్టెంబర్లో ఏఐసిసి ఏకంగా 22 మంది సీనియర్ లీడర్లను అబ్జర్వర్లుగా ఇక్కడికి పంపించారు. అంటే టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఏం చేస్తున్నారో ఏం చేయడం లేదో అర్థమవుతోంది అని కాంగ్రెస్ కేడరే మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయంపై మాట్లాడటానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ ఏ విధంగా ఫెయిల్ అయ్యారు అనే ఒక చిట్టానే మనకు కనిపిస్తుంది. గ్రౌండ్లో వెళ్ళి మొత్తం పరిశీలిస్తే ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్థమవుతుంది. కేవలం గ్రౌండ్లో మాత్రమే కాదు, ఏఐసిసి కూడా ఎంత అసంతృప్తితో ఉందో ఈ 22 మంది అబ్జర్వర్లను రాష్ట్రానికి పంపించాలని మనం చూడొచ్చు. సో ఎలా చూడాలి అసలు ఈ ఫెయిల్యూర్ని? ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉన్న, ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు అంటే గ్రౌండ్లో ఎంత పరుగులు పెట్టించాలి, ప్రభుత్వ పథకాలను గ్రౌండ్లోకి ఎంత సమర్థవంతంగా తీసుకుని వెళ్ళాలి, దేవాలయంగా భావించే పార్టీ ఆఫీసుని ఎంత అందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి, కానీ ఇవేం కనిపించడం లేదు. ఎస్ రోహిత్, ఎగ్జాక్ట్గా ఒక అధికార పార్టీకి, ఒక రాష్ట్రంలో అధికార పార్టీకి పార్టీ పరంగా సారథ్యం వహించే నాయకుడు అంటే ఆ పార్టీని ఉరకలెత్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంగా ఏర్పడి 2.5 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తన పనితీరును కంప్లీట్ చేసుకుంది. ఇంకా తన పదవీ కాలాన్ని, తన పని కాలాన్ని ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలి ఉంది ప్రభుత్వం. సో ప్రభుత్వం పక్క కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు తీసుకెళ్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైనా సరే, అటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా సరే పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయాలి, ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలి. చాలా కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువత కావచ్చు, ఒక యువ నాయకత్వాన్ని కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి యాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదైనా వర్క్ అసైన్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి క్షేత్రంలో. సో ఇవాళ అదే కోరుకుంటున్నారు. ఇవాళ బిగ్ టీవీ ఉదయం 8 గంటల నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ పనితీరు గురించి, ఆయన ఫెయిల్యూర్ గురించి, ఆయన డిజాస్టర్ గురించి ఎందుకు మనం టెలికాస్ట్ చేస్తున్నామంటే ఇది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి ఆవేదన. ఎందుకంటే పార్టీ బలోపేతం కావాలి, కానీ పార్టీ బలోపేతం కాకుండా అనేక ఫెయిల్యూర్స్ ఇవాళ మూటగట్టుకుంటున్నాడు పిసిసి అధ్యక్షుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనని ఇవాళ బిగ్ టీవీ వేదికగా ఇవాళ అందరికి మనం చూపిస్తున్నాం. సో మనం చూసిన ఇందాక మీరు చెప్పినట్టు కావచ్చు, ఇవాళ ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తం ఒక 12 తప్పులు ఏవి చేసుకుంటూ వచ్చాడు మహేష్ కుమార్ అనేది ఒక చార్ట్ షీట్ కూడా మనం ఇచ్చాము బిగ్ టీవీ వేదికగా. సో పార్టీ కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయడంలో, వాళ్ళకి పదవులు అందించి వాళ్ళని యాక్టివ్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అనేది ఈ మాట కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. రాజేష్, ఒక్కొక్కటి మాట్లాడుకుంటే గత సెప్టెంబర్లో ఏఐసిసి 22 మంది అబ్జర్వర్లను ఇక్కడ పంపించింది. ఎందుకంటే పిసిసి బాధ్యత. జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఆయన భర్తీ చేయలేకపోతున్నారు. దాంతో 22 మంది అబ్జర్వర్లను పంపించారు. రంగంలోకి దిగిన ఆ 22 మంది అబ్జర్వర్లు టీపీసీసీ ప్రెసిడెంట్ కుర్చీలో ఉండగానే డీసీసీల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క ఫెయిల్యూర్, ఒక్కొక్క అవమానాన్ని మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఒక చిట్టా ఉంది. అవును. ఎస్, అదే ఒక పెద్ద వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక టీంని, ఒక నాయకుడు ఉంటే సరిపోదు. అటువంటి నాయకులు చుట్టూ కూడా తనను అనుసరించే వాళ్ళు, తనను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు, అంతే కమిట్మెంట్ ఉండేవాళ్ళు, అంతే ఎంతూజియాజం ఉండేటువంటి ఒక టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నాయకుడికి ఎప్పుడైనా కూడా ఒకే ఒక నాయకుడు ఏది సాధించలేడు. ఆ నాయకుడికి అంతే స్థాయిలో ఉండేటువంటి ఒక టీం, చాలా బలమైన టీం అవసరం. ఆ టీంని రూపొందించుకోవడంలో కూడా, ఆ టీంని ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఆ టీం ఏంటంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలకి
ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి లీడర్షిప్ని తయారు చేసేటువంటి గొప్ప అవకాశం ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ఉంటుంది. కానీ దాంట్లో కూడా తాచారం చేస్తూ వచ్చారు. ఎంతో కాలం ఎదురు చూసి అయినప్పటికీ కూడా ఇంకా పని కాకపోవడంతో డైరెక్ట్గా ఏఐసిసి పెద్దలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సో నేరుగా వాళ్ళు రంగంలోకి దిగి ఒక 22 మంది పరిశీలకులు వచ్చి ఇక్కడ పార్టీ అధ్యక్షుల్ని నియమింపజేసుకున్నారంటే పిసిసి అధ్యక్షుడి పనితీరు ఎక్కడ ఉంది? పిసిసి స్ట్రాంగ్గా ఉంటే, పిసిసి అధ్యక్షుడు ఫోకస్డ్గా ఉంటే, పిసిసి అధ్యక్షుడు తన టీంను బాగా బలపరుచుకోవాలనే ఆలోచన తనకుంటే అసలు ఏఐసిసి ఎందుకు రంగంలోకి దిగుతుంది? అంటే ప్రతిదానికి ఏఐసిసి రంగంలోకి దిగితే తప్పించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షుడిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు ఒకటి ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏఐసిసి పెద్దలు రాసి పంపించి ఇగో మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం. అవును. రెండు, క్యాడర్ పడుతున్నటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడానికి ఆయన గ్రౌండ్లోకి వెళ్ళకపోవడం, పోనీ గ్రౌండ్ నుంచి ఎవరైనా దేవాలయం లాంటి గాంధీ భవన్కి వస్తే అందుబాటులో లేకపోవడం. ఎలా చూడాలి? దానిపై వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంటే గాంధీ భవన్ అనేది నిజంగా ఇందాక మనం మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి ఒక దేవాలయం లాంటిది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీ ఆఫీస్ అయినా వాళ్ళకు దేవాలయం. బీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ భవన్, ఇక్కడ బీజేపీ తీసుకుంటే వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన ఒక కేంద్ర కార్యాలయం, ఎవరికైనా ఒక దేవాలయం లాంటిది. సో అక్కడికి కార్యకర్తలు వస్తారు. ఎందుకంటే కార్యకర్తలు ఒక పెద్ద నాయకుడిని కలవాలి, నిజంగా మీ క్షేత్రస్థాయిలో ఎటువంటి బాధలు పడుతున్నాం చెప్పుకోవాలి, మా సర్వీస్ ఇంత ఉంది పార్టీకి, సో మేము ఎంతో కొంత గుర్తింపు కోరుకుంటున్నామని కనీసం కలవాలి, మాట్లాడాలి, అట్లీస్ట్ వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలి. ఎస్, ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో చూద్దాం, మీ పనితీరు మాకు తెలుసు, సో మీరు ఎంత ఫోకస్ పెడుతున్నారో మాకు తెలుసు, పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది అన్నటువంటి ఒక భరోసా ఒక పై నాయకుడి నుంచి వస్తే కనుక నిజంగా కార్యకర్త ఇంకా క్షేత్రానికి వెళ్ళి ఇంకా బాగా కష్టపడే అవకాశం ఉంటుంది. సో అట్లా గాంధీ భవన్లో కూడా కలవకపోవడం అనేది చాలా పెద్ద విమర్శ. ఇందాక మనం చూపించాం గాంధీ భవన్ విజువల్స్ కూడా. అంటే గాంధీ భవన్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా అక్కడ పాన్ పరాగ్ ఉమ్ము వేయడం కావచ్చు, బీర్ బాటిల్స్ కావచ్చు, సిగరెట్ పీకలు కావచ్చు, ఇట్లా వాష్రూమ్స్ కూడా చాలా అగ్లీగా ఉండడం. అంటే ఎంత నీట్గా ఉంచాలి, ఎంత క్లియర్గా ఉంచాలి. అక్కడికి పార్టీ కార్యకర్తలు ఇది మా ఇల్లు, ఇది మా ఆఫీసు, మా గుడి, మా దేవాలయం అంత ఒక భరోసా కల్పించాలి. నిజంగా ఎక్కడికైనా హైదరాబాద్కి అయినా పని మీద వచ్చినప్పుడు కానీ, పార్టీ కోసం కాకుండా పని మీద వచ్చినప్పుడు కానీ, ఎస్ ఇది మాది, మా ఇల్లు, నేను దీంట్లో కుటుంబ సభ్యుని అని దర్జాగా వెళ్ళి అక్కడ కూర్చోవడానికి సరిగా ఫెసిలిటీస్ లేక అటువంటి కార్యకర్తలు ఎంతోమంది పూర్తిగా గాంధీ భవన్ నిర్వహణ సరిగ్గా లేదని వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇందాక అంటే ప్రజలు అందరినీ కలవలేరు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మంత్రుల్ని కలవాలంటే చాలా వరకు కొన్ని హడిల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు దొరకవచ్చు. ఇట్లా గాంధీ భవన్లోనే ఒక గ్రివెన్స్ ఏర్పాటు చేశారు. గ్రివెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కూడా సరిగ్గా మానిటరింగ్ చేయలేకపోయారు పిసిసి అధ్యక్షుడు అనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఖచ్చితంగా పార్టీ పైన పూర్తి ఆజమాయిషి, పూర్తి రాజేష్ అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండాను కష్టపడి మోసినటువంటి నాయకుడు ఏదైనా ఒక సందర్భంలో పారాచూట్ లీడర్స్కి ఆ అవకాశాలను ఇస్తూ ఉన్నప్పుడు రగిలిపోతుంటుంటారు, బాధ కలుగుతుంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో కనబడుతున్నాయి. పారాచూట్ లీడర్స్కి అందరం ఎక్కిస్తున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరితో అయితే పోరాడామో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా మాపై అజమాయిషీ చేస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పాలి అని టీపీసీసీ దగ్గరకు వస్తూ ఉంటే కనీసం అక్కడికి వచ్చి కలవడానికి కావాల్సిన అవకాశం కూడా లేదు అని చెప్తున్నారు. అంటే అది మళ్ళీ ఆ పార్టీకి అసలు కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి సందర్భాన్ని డీల్ చేయాల్సిన విషయాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు డీల్ చేయలేకపోతున్నాడనే మాట వినపడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ అధికారం మార్పిడి జరిగి కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు. అంటే ఈ 10 సంవత్సరాలు లీడరు, క్యాడరు అందరూ కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సో మేమెంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో మా పాత్ర ఉంటే ఇవాళ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కించి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మమ్మల్ని పూర్తిగా పక్కన పెడుతున్నారు. సో మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మమ్మల్ని గుర్తించాల్సినటువంటి మా నాయకులే, మా లీడర్లే మమ్మల్ని పక్కన పెడుతుంటే ఇంకా మమ్మల్ని గుర్తించేది ఎవరు? సో మేము ఎప్పుడు ఇంకా ఇదే విధంగా ఒక వివక్షకు గురి కావాలా? మా సర్వీస్కి గుర్తింపు లేదా? ఎందుకంటే కష్టపడ్డవానికి ఖచ్చితంగా గుర్తింపు రావాలి. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇవాళ కాకపోతే రేపు కావచ్చు, రేకపోతే ఎల్లుండి కావచ్చు. కానీ ఎంత కష్టపడ్డా కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. ఇవాళ వేరే పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పక్క నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కించి
మేము గత 10 సంవత్సరాలుగా ఎవరితో అయితే ఫైట్ చేశామో, ఎవరితో అయితే కేసులు పెట్టించుకున్నామో, ఎవరితో అయితే అక్కడక్కడ గొడవలు పడ్డామో, దెబ్బలు పడ్డామో, మళ్ళీ వాళ్ళతోటే కూడా కాదు, వాళ్ళతోటి పని చేసినా ఓకే, కానీ వాళ్ళ కింద పని చేయాల్సి వస్తుంది. సో ఈ కనీసం ఒక పిసిసి అధ్యక్షుడిగా పార్టీ ఏ రకంగా జరుగుతోంది, నిజంగా కష్టపడ్డ క్యాడర్, కష్టపడ్డటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, నిజంగా ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులతో సమన్వయంగా ఉండగలుగుతున్నారా, లేదంటే వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని కూడా మా గురించి ఏ మాత్రం పిసిసి అధ్యక్షుడు పట్టించుకోవట్లేడు. ఇబ్బందులు ఏ రకంగా పడుతున్నారు? మనం కొన్ని సామాజిక వర్గాలు జీవాలను తీసుకొని, గొర్రెలను తీసుకొని గాంధీ భవన్కి వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. అలాంటి ఒక నిరసనను వ్యక్తం చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ అంటే అదే ఇప్పుడు నిరసన రూపాలు అనేవి అనేకం ఉంటాయి. మనం కూడా చూస్తుంటాం, ఏదన్నా సమస్య పరిష్కారం కావాలంటే ఈ పరిష్కారానికి సంబంధించి దానికి సంబంధించిన ఒక సింబల్గా మనం వెళ్తుంటారు, వస్తుంటారు, మనం చూస్తున్నాం. గతంలో ఇప్పుడు కరెంటు సమస్య ఉన్నప్పుడు లాంతర్లు పట్టుకొచ్చేది అసెంబ్లీలకి, తర్వాత పంటలు ఎండిపోతున్నప్పుడు వరి కంకులు పట్టుకొచ్చేది అసెంబ్లీకి, ఇట్లా ఉంటుంది, నిరసన రూపాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ గాంధీ భవన్ని తొక్కారు, గడప తొక్కారు ఎవరు? గొల్ల కుర్మ వాళ్ళ ఆ సామాజిక వర్గం వాళ్ళు. ఎందుకు? ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం కావచ్చు, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కావాలి. ఆ సమస్యల పరిష్కారం కావాలి అంటే వాళ్ళు ఎక్కడ అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రభుత్వాన్ని మా సమస్యని కన్వే చేయగలుగుతుంది, పరిష్కారం చేయగలుగుతుంది అన్నటువంటి నమ్మకంతో వాళ్ళు గాంధీ భవన్ ఎంచుకున్నారు. అంటే ఇంతవరకు ఏ పార్టీకి ఇటువంటి రావాలి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, సచివాలయం దగ్గరికి వెళ్ళారు, అసెంబ్లీ గేట్ ముందు బైఠాయించారు, ఇవి జరిగాయి. కానీ గాంధీ భవన్లోకి గొర్రె పిల్లలు పట్టుకొని వచ్చినటువంటి ఆ ఘటన కూడా అంటే అక్కడ పిసిసి అధ్యక్షుడి వైఫల్యం అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక అవమానంగా భావించారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏమని భావించిందంటే ఒక అవమానంగా భావించింది. అదే సమయంలో రాజేష్, గాంధీ భవన్ గురించి, పిసిసి అధ్యక్షుడి నివాస భవనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన భవనం ఏమో సర్వాంగ సుందరంగా ఉంది, గాంధీ భవన్ ఏమో పెచ్చులుడుతూ కనిపిస్తుంది. పైగా ఆయనకి ఒక 5-6 భవనాలు ఉన్నాయి. ఒక భవనాన్ని మనం చూపించాం, అప్పుడప్పుడు వచ్చే భవనం అంటది, అప్పుడప్పుడు వచ్చే భవనమే అంత అందంగా ఉంది. ఆయన ఎప్పుడు ఉండాల్సిన గాంధీ భవన్ పెచ్చులుడుతూ కనిపిస్తోంది. ఎలా చూడాలి దాన్ని? రైట్ అంటే సరే, గాంధీ భవన్ ఎలా ఆయన సొంత భవనాలతో పాటు గాంధీ భవన్ కూడా అలాగే ఉంచితే నిజంగా ఈ విమర్శ రాకపోయింది.